జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు, అలాగే చెరువులను, కుంటలను కబ్జా నుంచి కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే అసలు ఈ హైడ్రాతో ప్రజలకి మేలు జరగబోతోంది అంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంతమంది సామాన్యులు మాత్రం ఈ హైడ్రా మా పాలిట శాపంగా మారింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ హైడ్రా వల్ల సామాన్యులకి మేలు జరగబోతోందా లేదా సామాన్యులకి నష్టంగా మిగిలే అవకాశం ఉందా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మాజీ మంత్రివర్యులైనటువంటి ఎంవి మైసూరారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను, అలాగే చెరువులను, కుంటలను పరిరక్షించేందుకు కబ్జాకోరుల నుంచి వాటిని కాపాడేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ హైడ్రాన్ తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను కైవసం చేసుకొని కొంతమంది అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఆ అక్రమ నిర్మాణాలని హైడ్రా నేల కూలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ హైడ్రా వల్ల కొంతమంది సామాన్యులు కూడా ఈరోజు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తూ ఉంది. జంట నగరాల్లో వర్షం పడినప్పుడు ఇప్పుడు వరదలు రాకుండా అడ్డుకునేందుకే మేము ఈ హైడ్రాని తెర మీదకి తీసుకొచ్చామంటూ ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం ఏమని చెప్తూ ఉంది. ఇది దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ హైడ్రా వల్ల మాత్రం కొంతమంది సామాన్యులు ఇబ్బంది పడుతూ మా జీవితం మొత్తం కూడా మేము కష్టించి మేము సంపాదించిన ధనంతో మేము ప్లేసులు కొని అక్కడ నిర్మాణాలు చేపట్టి మేము అక్కడ నివాసం ఉంటే ఇప్పుడు హైడ్రా పేరుతో మా నిర్మాణాలన్నింటినీ కూడా నేలగూరుస్తూ ఉన్నారు. మా జీవితాలు ఇప్పుడు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితికి అయితే వచ్చాయి అంటూ సామాన్యులు వాపోతూ ఉన్నారు. ఏంటి సార్ ఈ హైడ్రా వల్ల సామాన్యులకి మేలు జరుగుతుందా లేదా నష్టం జరగబోతోందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇటువంటి సమస్యల్లో మేలు అనేది కాదు, కీడు అనేది కాదు. ప్రభుత్వం ప్రజల అవసరాలను చూడాల్సింది ఉంటుంది. ఎందుకంటే సిటీ రోజు రోజుకు పెరిగిపోతుంది. అవును, ఒకప్పటి సిటీకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అటువంటి మార్పుల్లో భాగంగా ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ జీవనాధారాల కోసం ఇక్కడ వెతుక్కుంటున్నారు. వెతుక్కునేటప్పుడు ఈ స్థలాలు కబ్జా చేసి అమ్మేవాళ్ళు ఉంటారు. అవును, వాళ్ళు ఏదో ఒక రికార్డులు సృష్టించినారు. ఎందుకనంటే ఆంధ్రాలో మాదిరి, రాయలసీమలో మాదిరి రికార్డులు సక్రమంగా ఉండవు. ఇది నిజాం పాలనలో ఉన్నది. అక్కడ దేశం మొత్తం మీద బ్రిటిషర్స్ పాలన ఉన్నది. వాళ్ళు సర్వే నెంబర్లన్నీ సర్వే చేసి పక్కాగా మ్యాప్లు, విలేజ్ మ్యాప్లు రూపొందించారు. ఏ సర్వే నెంబర్ ఎవరిది భూమి ఎట్లా అని మొత్తం రికార్డు, పొడుగు కానీ వెడల్పు కానీ ఎంత ఉన్నాయని కొలతలు కొలిసి పక్కా రికార్డులు ఉన్నాయి. ఇక్కడ అటువంటి రికార్డులు లేవు. దానికి తోడు సిటీ పెరిగే కొద్దీ ఈ రకరకాల మనుషులు దాన్ని వ్యాపారంగా కూడా మలుచుకున్నారు. ఎందుకంటే ఏదో ఒకసారి స్థలం ఆక్రమించడము, ఏదో ఒక విధంగా రికార్డులు సృష్టించడము, పేదలకు అమ్మడం అయితేనేమి, ధనవంతులకు అమ్మడం అయితేనేమి, ఈ మిడిల్ క్లాస్ అందరికీ అమ్మినారులేండి రకరకాలుగా. ఇక్కడ న్యూ సిటీ వచ్చేతలకి ఇక్కడ కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు, మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు. ఇక్కడ కూలగొట్టినప్పుడు మంచి పనే కదా అని అందరూ హర్షించుతున్నారు. ఎన్ కన్వెన్షన్ ఉంది, అది పెద్ద స్టార్ సంబంధించింది కాబట్టి అందరూ మంచి పనే చేసినారులే అని హర్షించినారు. ఎందుకంటే ఇదేం కార్యక్రమం ఉద్దేశించింది మంచి పని కోసమే ఉద్దేశించినారు. కొంచెం వర్షం పడితేకి సిటీలో వరదలు రావడము, రోడ్లు మునిగిపోవడము, ట్రాఫిక్ ఇబ్బందులు కలగడము రకరకాలు జరుగుతున్నాయి. ఎందుకంటే డ్రైనేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ నాళాలు అయితేనేమి ఈ దాంట్లో చిన్న చిన్న చెరువులు కట్టి నీటిని ఆదా చేసుకుని పొదుపుగా వాడుకునేదానికి, తర్వాత నీటి ప్రవాహం ఉండేదానికోసం నిర్మాణం చేసినారు. అవన్నీ ఆక్యుపై చేసి ఆక్రమణలు జరిగి నీరు సక్రమంగా పారుదల లేక
అవి ఇండ్లలోకి అందరికీ పోయి వరదలు రావడము మునిగిపోవడము జరుగుతుంది. చేసిన కార్యక్రమం మంచి ఉద్దేశంతోనే చేసినారు. చేసినప్పుడు కొన్ని చోట్లయితే అది బాగానే హర్షించినారు. ఇక్కడ ఏది మూసి ప్రచారానికి ఓల్డ్ సిటీలోకి వస్తుంది. ఓల్డ్ సిటీలోకి రావడంతో అక్కడంతా పూర్ పీపుల్ ఉంటారు. పూర్ పీపుల్ ఏమవుతుంది అని అంటే ఏదో ఎక్కడి నుంచో వచ్చి బతుకుదేరి కోసం వచ్చి ఆ కాస్త కూస్త సంపాదించుకొని స్థిర నివాసం ఏర్పరచుకోవాలి సిటీలోనే అని చెప్పి ఏదో కొన్ని గజాలు స్థలం తీసుకొని చిన్న చిన్న ఇండ్లు వేసుకుంటారు. అటువంటిది ఏమవుతుందంటే ఇప్పుడు తొలగిస్తేనే నిరాశ్రయులు అవుతారు. కాకపోతే ముందే ఇటువంటి సమస్యలు వస్తాయని ప్రభుత్వం కొంచెం ఊహించి వాళ్ళకి ఎక్కడో చోట తగిన స్థలం చూపించడమో గృహ సౌకర్యం చూపించి వాళ్ళకు మీరు ఇక్కడ వెళ్ళినా కానీ ఇక్కడ మీకు ఆశ్రయం ఉందిలేండి అని చూపించి చేస్తే బాగుంటుంది. వెంటనే ఇక్కడ తీసుకున్నట్టు కొత్త సిటీలో తీసుకుంటే పాత సిటీలో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఓకే సార్, అసలు ఈ హైడ్రా పేరు వింటే అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తడమేమో తెలియదు, కానీ సామాన్యుల గుండెల్లో మాత్రం గుబులు పుట్టిస్తూ ఉంది హైడ్రా. ఏంటి నిజంగా అంటే మీరు ఇందాక అన్నట్లుగా ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమో బాగానే ఉంది, కానీ జీవితం మొత్తం కష్టపడి శ్రమించి వారు సంపాదించిన సంపాదనతో కొన్ని గజాల ప్లేస్ కొనుక్కొని అక్కడ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళకి మాత్రం నిజంగా వారి జీవితం అయితే అగమ్యగోచరంగా ఉంది. వారి జీవితం వారి ప్రశ్నార్థకంగా మారింది. కాదని లేని సత్యం అది. కాకపోతే ప్రభుత్వం కూడా వారు కష్టార్జితం చేసి ఏదో సంపాదించుకున్నారు, అది పోతే పూర్తిగా నిరాశ్రయులవుతారు, రోడ్డును పడతారనేది వాస్తవాన్ని గుర్తించి వాళ్ళకు ఏదైనా ఆల్టర్నేటివ్ స్థలాలు చూపించడమో ఇంకొకటి చేసి తర్వాత తొలగిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణ సర్కారు మాత్రం ఎవరైతే సామాన్యులు ఈ హైడ్రా వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాము అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బాధితులు మాత్రం ఒప్పుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మేము మా జీవితం మొత్తం కూడా శ్రమించి కష్టపడి మేము కొనుక్కున్నటువంటి స్థలంలో మేము ఇంటి నిర్మాణం చేసుకున్నాము, మా సొంత ఇంటి కళని మేము సాకారం చేసుకున్నాము, మీరు ఇప్పుడు అది కూలదోస్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము ఉండి ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అయితే మేము ఉండలేము అంటూ తేల్చి చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఏంటంటే ఏ ప్రాంతంలో ఉంటారో అక్కడ ఏదో ఒక జీవనోపాధి చూసుకుంటారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అని అక్కడ ఉండవు కదా, మూసీ నది ప్రాంతంలో ఉండవు, ఎక్కడో ఉంటాయి. అక్కడికి తరలిపోతే అక్కడేమో సౌకర్యాలేమో బాగానే ఉంటాయి, కానీ తర్వాత జీవనోపాధికి వాళ్ళు వెతుక్కుంటూ రావాలంటే కనుక చాలా దూరం అవుతుంది, రాలేరు. అక్కడ ఉన్న చోట డబుల్ బెడ్రూమ్లు ఉన్న చోట జీవనోపాధికి ఆస్కారం ఉండదు, అందువల్ల జీవనోపాధి కోల్పోతారు కాబట్టి వాళ్ళకు పెద్ద ఇబ్బంది. ఇదంతా రెక్కాడితే కానీ డొక్కాడిన జీవుల సమస్య. అది ప్రభుత్వం ఒక దృక్పథంతో చూడాలి, మానవతా దృక్పథంతో చూడాల్సింది ఉంటుంది. చూసి వాళ్ళకి ఏదన్నా కనీస సౌకర్యాలు కల్పించి ఆల్టర్నేటివ్ చూపించి షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ కూల్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది మహిళలు రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరుగుతూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కొన్ని వాడకూడనటువంటి పదజాలంతో రేవంత్ రెడ్డి గారిని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని దూషిస్తూ ఉన్నారు. ఏంటి అంటే వాళ్ళ బాధ అటువంటి పదాలు? ఈ జీవితం అంతా ఎప్పుడో వచ్చింటారు, 10-15 సంవత్సరాలుగా కష్టపడి తిండి తినకనో కూడబెట్టుకొని దాంతో ఏదో తమ స్థలము తన కథ అని ఏదో ఏర్పాటు చేసుకుంటారు. అది పోయి రోడ్డును పడితే బాధ ఉంటుంది కదా, బాధ ఉక్రోషము రకరకాలు మాట్లాడతారు, ఇది సహజమే. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి ప్రత్యామ్నాయం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం. ఓకే, ఏంటి సార్ అసలు మంచి కార్యం కోసం ప్రభుత్వం ఈ హైడ్రాన్ అయితే తెర మీదకి తీసుకొచ్చింది, అది ఇప్పుడు ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ బూమరాంగ్ కాబోతోందా అంటే ఏం చెప్తారు? అంటే అవుతాయి ఇటువంటి సమస్యలు ఎక్కడైనా కానీ ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఒక దృక్పథంతో చేసినప్పుడు ఈ పేద ప్రజానికం ఇన్వాల్వ్ అయిన చోట కొంచెం మానవతా దృక్పథంతో వివరించాల్సింది ఉంటుంది. వివరించకపోతే ఇవి బూమరాంగ్ అవుతానే ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆబ్జెక్టివ్ లాస్ అయిపోతుంది, అది తుదకు మళ్ళా ప్రజలకే నష్టం జరిగేది. ఎటు తిప్పినా కానీ
ఇక్కడ ఏదో కొంత ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పి అక్కడితో బూమ్రాంగ్ అవుతుందని పార్టీ స్టేషన్ దృష్టిలో పెట్టుకొని నిలిపితే మాత్రం సిటీ ప్రజలకు అందరికీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా. వర్షం రానప్పుడు పర్వాలేదు ఎట్నోట ఉంటారు, వర్షం వచ్చినప్పుడు ఆ నీరు ప్రవాహం పోవడానికి దారి లేక అవన్నీ ఇళ్ళలోకి వచ్చి మునిగిపోవడము, రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు మీరు రోడ్లే చూసింటారు, కొంచెం వర్షం పడితే కనుక మోకాళ్ళ లోతు నడుము లోతు నీళ్ళల్లో వెహికల్స్ రావాల్సింది ఉంటుంది. ట్రాఫిక్ జాములు అవుతుంది. ఎక్కడికి పోవాలన్నా కొద్ది దూరం పోవాలన్నా 15 నిమిషాల్లో వెళ్తున్న డిస్టెన్సు 3/4 గంట పడుతుంది. ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. దాన్ని సర్దుబాటు చేసుకొని ప్రజలన్నా సర్దుబాటు చేసుకోవాలా, ప్రభుత్వం అన్నా వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించి చేయాల్సింది. ఓకే, ఈ హైడ్రా ఒక మనిషి ప్రాణాలని బలిగొంది అని, ఈ హైడ్రా వల్లే ఒక మనిషి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అంటూ కూడా హైడ్రా మీద ఆరోపణలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారేమో అసలు వారు మరణించడానికి హైడ్రాకి సంబంధం లేదు అంటూ వారు చెప్తూ ఉన్నారు. కానీ సామాన్యులు మాత్రం హైడ్రా మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఏంటి సార్, నిజంగా ఆ వ్యక్తి మరణించడానికి కారణం హైడ్రానా అంటే ఏం చెప్తారు? అంటే ఆ వ్యక్తి ఏ కారణంతో మరణించినా ఈ రకరకాలుగా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుంటారు. ఇక్కడ 2 రకాల శక్తులు కూడా ఉంటాయి. ఒకటి ప్రజల్లో ఉండే ఉక్రోషం అయితేనేమి, ఆక్రందన అయితేనేమి, అసంతృప్తినైతేనేమి ఎన్కాష్ చేసుకునే దానికి రాజకీయ పార్టీలు కూడా వెనుక నుండి ఇంకా దానికి అగ్గి కాజ్యం పోస్తుంటారు. లేదు ఎన్ని సమస్యలు ఈ మామూలుగా సహజంగా మరణం జరిగినా ఈ హైడ్రా వచ్చింది, హైడ్రా వల్ల నష్టపోతానని గుండె ఆగి చనిపోయింది అని అంటారు. దాంట్లో రెమెడీ లేదు. అంత లోతుగా విచారణ చేస్తే కానీ ఆ సమస్యలు బయటికి రావు. బయటకు వచ్చేసరికి జరిగే డ్యామేజ్ అయితే జరిగింటుంది. ఓకే, ఏంటి సార్, రేవంత్ రెడ్డి ఊహించలేదా అంటే హైడ్రా వల్ల సామాన్యుల్లో ఇంత వ్యతిరేకత వస్తుందని? ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఏదైతే ఉండే అంటే కాంగ్రెస్ పార్టీ సర్కార్కి ఇది వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అనేది రేవంత్ రెడ్డి గ్రహించలేకపోయారా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ చేస్తున్నప్పుడు మంచి పేరు వచ్చింది కొత్త సిటీలో. ఈ పాత సిటీ లేకపోయేసరికి ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. ఊహించింటారు, ఊహించకుండా ఎందుకుంటారు? హైడ్రా ప్రవేశపెడతానే కట్టడాలు కూలిన వాళ్ళు అయితే బాధపడతారు కదా. రిచ్ పీపుల్ అయినా బాధపడతారు, మధ్యతరగతి వాళ్ళు అయినా బాధపడతారు. వాళ్ళు బాధను వ్యక్తం చేయలేరు. ఈ పేద ప్రజానికం అయితే ఉక్రోషంతో ఆవేదనతో ఏదైనా మాట్లాడేస్తుంటారు. ఇంకా ఇవన్నీ సహజమే. మనం మంచి చేస్తున్నాంలే అనుకొని కంటిన్యూ చేయడమా, ఈ రొచ్చు రంపు ఎందుకని సాధించుకోవడం అంతే. 2 మధ్యన నిర్ణయించుకోవాల్సింది ప్రభుత్వం ఉంటుంది. ఓకే, అంటే మొన్నటి వరకు హైడ్రా అనేది రాజకీయ ఒత్తిళ్ళకి తలగుద్దేమో అంటూ కొంతమంది ఆలోచించినటువంటి నేపథ్యంలోనే అసలు హైడ్రా ఎవరికి తొలవంచదు అంటూ రంగనాథ్ గారు బలంగా చెప్పడం జరిగింది. ఆ రకంగానే అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూలుస్తూ వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు హైడ్రా ఈ సామాన్యుల దగ్గర తల వంచే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? నేను అట్లా చెప్పలేను, ఎందుకంటే అది ప్రభుత్వం చేసుకోవాల్సిన నిర్ణయం. ఇది హైడ్రా కమిషనర్ అయితేనేమి, ఆ అధికారులు అయితేనేమి వాళ్ళకి ఇవన్నీ కావటం కదా. ఏదో వాళ్ళ పని వాళ్ళు నెరవేరుస్తూ పోతారు. అది చూడాల్సింది రాజకీయ ప్రభుత్వ అధికారంలో ఉన్న రాజకీయ పెద్దలు ఆలోచన చేసుకోవాల్సింది, విచక్షణ చేసుకోవాల్సింది వాళ్ళు. హైడ్రా ఏం చేస్తారు? వాళ్ళు ముక్కు సూటిగా పనులు చేసుకుంటూ పోతారు. ఎక్కడైతే ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసుకుంటారు. అయ్యా వాళ్ళు స్వలాభానికి పాల్పడి కొందరికి లొంగిపోయి చేస్తే అది చెడ్డ పేరు వస్తుంది. అది చేయటం లేదు, అది జరగటం లేదు, జరిగేదానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే 10 మంది వాచ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా చేయాలంటే కష్టం. వాళ్ళ పరిధికి లోబడే చేస్తుంటారు. పరిధికి లోబడి చేసినా ఇక్కడ వచ్చేసరికి ఈ పేద ప్రజానికం ఆక్రందనలు అట్టుంటాయి ఎంత అనుకున్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పరిష్కార మార్గాలను వెతుక్కోవాల్సింది ప్రభుత్వమే అంటారు. ఓకే సార్, ఏంటి సార్ ఈ హైడ్రా ప్రభావం అనేది రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఎంతవరకు చూపించే అవకాశం ఉంది? ఈ హైడ్రా ప్రభావం అంటే ఏం చెప్తారు? అంటే హైడ్రా ప్రభావం అంటే రాజకీయాల్లో ఏదైనా మిస్యూజ్ చేసుకుంటారు కదా, ఉపయోగించుకుంటారు కదా తమ ప్రత్యర్థులు. ఒక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, వారు ప్రత్యర్థులు ఉన్నారు, వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది. అంటే ఈ హైడ్రా విషయంలో బీఆర్ఎస్ సైలెంట్గా ఉంది.
ఈ మౌనానికి కారణం ఏంటి? ఇది వ్యూహాత్మక మౌనమా లేదంటే? వ్యూహాత్మక మౌనం ఉంటుంది. మౌనం అంటే మౌనంగా ఉండరు, చూస్తుంటారు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించుకుంటారు అంట. ఓకే, అంటే వ్యూహాత్మక మౌనమా అని ఎందుకు అడిగానంటే ఇప్పటికే జంట నగరాల్లో పెద్ద ఎత్తున సామాన్యుల నుంచి ఈ హైడ్రా మీద వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ అంశంలో మనం గనక గొంతెత్తితే ఎక్కడ తెలంగాణ సర్కారు ఇప్పుడు అలర్ట్ అవుతుందో అనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది వ్యూహాత్మక మౌనాన్ని వహిస్తూ ఉన్నారు అనేది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావాలా, వచ్చి రాకముందే పోతే ఈయనక మంచి పని చేస్తా అంటే అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు రాజకీయంగా ఆలోచన చేసి వాళ్ళ వ్యూహం ప్రకారం ఎవరైనా కానీ 4 ఓట్లు తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తారు. ఈ హైడ్రా బాధితులకి తెలంగాణ సర్కార్ ఎటువంటి అంటే వారి మీద ఎటువంటి సహాయక చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? అంటే వాళ్ళ ఇంటి కోల్పోయి ఉంటారు, ఇండ్లు ఇవ్వటము, వాళ్ళకు ఉపాధి వచ్చే తగువైన స్థలాలు కావాలంటారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఏమో కొత్తగా నిర్మాణం చేసినట్టే మంచిదే అనుకోండి కార్యక్రమం. కాకపోతే ఏమవుతుంది అని అంటే ఏదో ఒక ప్రాంతంలో జీవించుతా ఉపాధి కూడా వెతుక్కుంటారు. ఎక్కడో చోట పనులు చేయడము, ఆ పని ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత ఖర్చు చేసినా కొంత మిగిల్చుకోవడము, పిల్లలకు చదువులు, ఇట్లా రకరకాల కార్యక్రమాలన్నీ వాళ్ళ ఉపాధికి దగ్గరలో ఏదో ఏర్పాటు చేసుకుంటుంది సౌకర్యం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేసరికి ఎక్కడికో పోవాలా, అక్కడ ఉపాధి ఎత్తుకోవాలా. బెడ్రూమ్ అయితే డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వగలరు, ఇంతకంటే పెద్ద సౌకర్యవంతంగానే ఉంటుంది. మూసినది ఒడ్డున ఉండి కంపు ఉండి రకరకాలు ఉండేదానికంటే కూడా డబుల్ బెడ్రూమ్లో ఉంటే సౌకర్యవంతంగానే ఉంటుంది. కాకపోతే ఉపాధి అనేది ఒక సమస్య వస్తుంది కదా, ఆ ఉపాధి ఎత్తుక్కోవాల్సింది వస్తుంది. ఎత్తుక్కోవాలంటే మళ్ళీ ఎక్కడికో రావాలా. సిటీలో ఒక చోటు నుంచి ఒక చోటుకు వచ్చి పని చేయాలంటే కష్టమవుతుంది. ఎక్కడ ఉపాధి ఉంటుందో అక్కడే ఏదో ఒక రకమైన ఆశ్రయం చేసుకుంటారు. అటువంటి చేయాలంటే కొంత గురుతరమైన బాధ్యతతో కూడుకున్న పని. ఓకే సార్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో అంతర్జాతీయంగా కలకలం రేపుతూ ఉంది. చంద్రబాబు గారేమో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైంది, లడ్డు కూడా కల్తీ అయింది అంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏమో నా ప్రభుత్వంలో ఎటువంటి కల్తీ జరగలేదు అంటూ ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఇది రాజకీయ లబ్ధి పొందేందుకే శ్రీవారిని రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నారు అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఇది? ఈ సమస్య ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ సమస్య జరుగుతున్నది. ఈ సమస్య జరిగినప్పుడు బోర్డులో కూడా కొందరు బోర్డు సభ్యులు కూడా టీటీడీ మండలి బోర్డు ఉంది కదా, ఆ సభ్యులు లేవనెత్తినారంట. నాసిరకంగా ఉన్నాయి, నాణ్యత లోపించింది ప్రసాదంలో, ఇతర సౌకర్యాల్లో జరుగుతున్న అవకతవకలను, ఇటువంటివన్నీ బోర్డు మెంబర్లు లేవనెత్తినారంట. లేవనెత్తినా కానీ ఈఓ గారు, అప్పుడున్న ఈఓ గారు బుల్డోజ్ చేసి తను అనుకున్న పని తను చేసుకుంటా పోయినాడు. ఓకే, ధర్మారెడ్డి అనుకోండి ఈఓ గారు చేసుకుంటా పోయేటప్పుడు ఏమవుతుందంటే ఇది తుదకు చెడ్డ పేరు ఎక్కడ వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది కదా అల్టిమేట్గా. ఎందుకంటే ఒక బాధ్యత అనేది తీసుకున్నది ప్రభుత్వం. అవును, ఇప్పుడు ఇస్లాం మొత్తం మీద ఏమి అంచెలు లేవు, మసీదుల మీద ప్రభుత్వ అజమాయిషి అనేది లేదు, వాళ్ళు మసీదులను వాళ్ళే నిర్వహించుకుంటారు. అలాగే చర్చిల మీద, క్రిస్టియానిటీకి సంబంధించిన చర్చిల మీద ప్రభుత్వం ఏం అజమాయిషి లేదు, వాళ్ళ చర్చిలు వాళ్ళు నిర్వహించుకుంటారు. ఇక్కడ హిందూ దేవాలయాలు వచ్చేసరికి హిందూ దేవాలయాల చట్టం పరిధిలోకి వస్తున్నాయి. దేవాలయాలు వచ్చినప్పుడు వాటికి వచ్చే ఆదాయాన్ని కానీ వారికి ఒక ధర్మకర్తల మండలి కానీ నియమిస్తున్నారు. నియమించినప్పుడు ప్రభుత్వానికి బాధ్యత వస్తుంది. బాధ్యత వచ్చినప్పుడు అక్కడ ఉండే సాంప్రదాయాలను వ్యతిరేకం లేకుండా ఉండేదానికి, సాంప్రదాయాల అనుగుణంగా జరిగేదానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ ఏదన్నా కార్యనిర్వాహక మండలి తప్పులు చేసినా దానిని సరిదిద్దే పని ప్రభుత్వం పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక బాధ్యత తీసుకున్నాక ఆ సాంప్రదాయాలను అమలు అయ్యేదానికి
ప్రభుత్వం చర్య తీసుకోవాల్సింది. ఇక్కడ వచ్చేసరికి ధర్మకర్తల మండలిలో కూడా ఈ విషయాలు వచ్చినాయంట గతంలోనే. కొంతమంది చెప్పారు, నేను అడిగితే ఏంటి సమస్య ఎందుకు అని. అంటే ఇది బోర్డు మీటింగ్లో కూడా జరిగినాయి, చాలామంది అడిగినారు నాసిరకంగా ఉంది అని. కాకపోతే ఈ ఈవో గారు ఒంటెత్తు పోకల్లో బుల్డోజ్ చేసుకుంటా పోయినాడు ఆయన చెప్పినారు. ఇప్పుడు ఆయన చెప్పేటి ఏమిటి, ఈ ప్రభుత్వం వచ్చినాక శాంపుల్స్ తీశారు. శాంపుల్స్ తీస్తే ఆ శాంపుల్లో ఇన్ఫీరియర్ క్వాలిటీ వచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు జరిగినట్టు కానీ మేము ఉన్నప్పుడు జరిగినట్టు కాదు కదా అని అంటారు. అంటే ప్రభుత్వం చెప్తుండేది ఏమిటి, ఆ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో పాత గతంలో మార్చిన వాళ్ళే సప్లయర్స్ ఉన్నారు, ఆ సప్లై చేస్తున్నారు. వాటిని మేము నాణ్యత సరిగా లోపం ఉందని చెప్పి ఈఓ గారు శాంపుల్స్ తీసుకోవడంతో ఇది బహిర్గతమైంది. బహిర్గతమైతే ఆ పాత సంస్థలన్నింటినీ ఎవరైతే ఇటువంటి చర్యలకు పారదమైనారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని ఇప్పుడు నాసిరకం లేకుండా ఉండేదానికి నాణ్యతపై శ్రద్ధ వహించినారు. తేడా అది ఎంత ఏం లేదు. ఇప్పుడు మీరు శాంపుల్ తీసుకొని మా ప్రభుత్వం మీద ఎందుకు విమర్శిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అంటే ఆయనకు తెలిసింటే అది లాజిక్ తెలియక కాదు. ఈ సప్లైర్స్ గతంలో వేసిన వాళ్ళే కదా, గతంలో అంటే అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటంటే ఈ ఏఆర్ ఫుడ్స్ మా హయాంలో జరగలేదు, వాళ్ళు మే నుంచి వాళ్ళు నెయ్యి సప్లై చేయడం ప్రారంభించారు, జూన్ జూలై వరకే వాళ్ళు సప్లై చేశారు. అంటే చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాతే వాళ్ళు సప్లై చేశారు, కానీ మా హయాంలో వారు నెయ్యి సప్లై చేయలేదంటూ జగన్మోహన్ రెడ్డి నొక్కి వక్కాయించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అసలు అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో కానివ్వండి, అలాగే వైవి సుబ్బారెడ్డి ఈ టీటీడీకి చైర్మన్గా ఉన్న సమయంలో వైవి సుబ్బారెడ్డి గారు గతంలో చాలాసార్లు స్వామి మాల వేసుకున్నారు. ఆయన సూపర్ స్వామి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూనే ఎటువంటి కల్తీ జరగలేదు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఎన్డీటీసీ మాత్రం దీంట్లో కల్తీ జరిగింది అనేటువంటి రిపోర్ట్స్ అయితే ఇస్తూ ఉంది. ఏంటి సార్ అసలు నిజంగా అంటే శ్రీవారి సొమ్మును స్వాహా చేసేందుకే ఈ కల్తీ నూనెను వాడుంటారా, కల్తీ నెయ్యిని వాడుంటారా, లేదంటే ఇది హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రగా మనం భావించవచ్చా ఈ కల్తీని? అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక తూరి ఆలయాల యాజమాన్యం బాధ్యత తీసుకున్నాక ఆ సాంప్రదాయాలు జరిగేటట్లు చూసేటట్టుంటేనే నువ్వు బాధ్యత తీసుకోవాలా. తీసుకున్నారు. ఏదో ఎన్ని ప్రజాస్వామ్యం వచ్చిన స్వాతంత్రం వచ్చిన నుంచి హిందూ దేవాలయ చట్టం వచ్చినాయి, చట్టాల ప్రకారం తీసుకున్నారు. తీసుకున్నాక ఆ బాధ్యతను కూడా నిర్వర్తించాల్సింది. ఇప్పుడు టీటీడీ విషయం వచ్చేసరికి ఇది పెద్ద సంస్థ కూర్చున్నది. దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఉందో అంత కార్యకలాపాలు టీటీడీ నిర్వహిస్తున్నారు. అంత ఆదాయం ఉంది. అంత ఆదాయం ఉన్నప్పుడు దాన్ని తగు జాగ్రత్త అయిన వ్యక్తులను నియమించాల్సింది ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ను కానీ బోర్డులో నియమించే సభ్యులను కానీ కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉండే వాళ్ళని నియమించి మంచిగా ఆడ కార్యకలాపాలు నిర్వహించేటట్టు చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది కదా. ఇప్పుడు శాంపుల్ తీసుకొని గత ప్రభుత్వం మీద వేస్తున్నారని అంటే అది తండవాదం అనుకోండి. అప్పుడు పెద్ద పట్టించుకోలేదు. నేను సుబ్బారెడ్డిని తప్పలు పట్టడం, ఎందుకంటే సుబ్బారెడ్డి నాకు తెలిసి హిందూ సాంప్రదాయాలనే పాటిస్తారు. ఆయన సతీమణి కూడా విజయ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటుంది. విజయ కోఆపరేటివ్ అంటే ఇంకా జూబ్లీస్ పోస్ట్ లొకాలిటీనే కదా. అటువంటి చోట ఆమెను గోవుని ఇంట్లో పెట్టుకొని సాకుతూ రోజు పూజ చేస్తుంటుంది ఆమె. అది నేను ఎందుకంటే 2-3 సంవత్సరాల సన్నిహితంగా మెలిగినాను కాబట్టి నాకు తెలుసు. మరి ఆయనకు తెలిసి జరిగినకపోయిండొచ్చు. ఎందుకంటే ఇవి ఎంత కార్యనిర్వహణ జరిగేదంతా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీదనే ఆధారపడి ఉంటుంది, ఈఓ మీద. అంటే ఈఓను టీటీడీ చైర్మన్ ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటే కొంచెం పెత్తనం చెలాయించగలను. ఈఓ దగ్గర ఉంటే ఈఓ పెత్తనం చెలాయించబడుతుంది. ఈ సహజంగా జరిగేటి. ఇప్పుడు ఈ ధర్మారెడ్డి మొదటి నుంచి ముఖ్యంగా ఉంటా వచ్చినాడు, ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా ఉంటా వచ్చినాడు. ఇప్పుడు
ఆయన నిర్వహణలో జరిగినట్టే ఈ కార్యక్రమాలన్నీ. తప్పులు జరిగింటే కనుక దానికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సిందే కదా. ప్రభుత్వం అనే తెలిపి ముఖ్యమంత్రి గారే వస్తారు కదా. అందులోనూ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. దానికి తోడు ఈయన క్రిస్టియన్ ప్రాక్టీస్ ఆయన ఒప్పుకున్నాడు అనుకోండి, క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా లేనిపోని అనుమానాలు వస్తాయి కదా. హిందూ అయితే కనపడకపోను అనుకోండి, ఈయన క్రిస్టియానిటీ అని తెలిపి చాలా జాగ్రత్తగా ఉండిండాలి అక్కడ. ఆ వ్యవహారాలు పట్టించుకోకుండా లేకుంటే అది బోర్డుకు పెట్టడము, బోర్డులో చైర్మన్ని నియమించేటప్పుడు మంచి వ్యక్తిని నియమించడము, ఈవోని ఒక మంచి వ్యక్తిని నియమించిన ఆయన మీరు ఏదో చూసుకోండి అని చెప్తానంటే పోయిండేది. అటు లేకుండా తన సొంత వ్యక్తిని వేసుకున్నాడు. సుబ్బారెడ్డి ఈ హిందూ సాంప్రదాయాలు పాటించే వ్యక్తి అయినా ఆయనకు దగ్గర బంధువు అయిపోయినాడు. రెండోది ధర్మారెడ్డి ఈవో, ఆయనకు ముఖ్యస్తుడే. భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆయనకు సన్నిహితుడే, ఈవో దగ్గర వ్యక్తే. ఇప్పుడు ఆ కార్యకలాపాల నుంచి ఆయన తప్పించుకోవాలంటే ఎట్టయితుంది? నీవు వేసిన వ్యక్తులే మరి నువ్వు అజమాయిష్ చేసినావా లేదా, వాళ్ళైతే నీ తరపున ఉండేవాళ్ళే కదా, నీకు నమ్మకంగా ఉండేవాళ్ళే కదా. మరి ఇటువంటి అవకతవకలు జరిగినాక ఎవరైనా ప్రశ్నించుతారు కదా. లడ్డూలో అయితే అందరికీ తెలిసిన నగ్న సత్యమే. గతంలో ఉన్న లడ్డుకు అప్పుడు ఇటీవల వస్తున్న లడ్డుకు కొంచెం తేడా ఉంటుంది. అది చాలా రోజులు ఉన్నా కానీ లడ్డు బాగానే ఉంటూ వచ్చింది. ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి లడ్డు అంత గుండు వస్తే ఫస్ట్ డేనో సెకండ్ డేనో తింటే పర్వాలేదు కానీ మళ్ళీ గట్టిపడ్డము నానా రకం ఉంటుంది. అంటే నాణ్యత లోపించింది అనేది అందరికీ తెలుస్తూనే ఉంది. ఓకే, కాదన్నది అని అంటే నెయ్యి అది ఏమైంది అని అంటే కల్తీ నెయ్యిని వాడారు అనేది గారు స్టేట్మెంట్ ఇచ్చేసరికి ప్లేరప్ అయిపోయింది. ఎందుకంటే ప్రజల్లో ఉన్నదే ఏమి ఈ మధ్య నాణ్యత లేదు, పెద్ద తిరుపతి లడ్డు అని అందరూ అనుకుంటాను. అది ముఖ్యమంత్రి గారు అనే తెలిపి ఇంకా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే శ్రీవారి మహాప్రసాదమైనటువంటి ఈ లడ్డూలో కల్తీ జరిగింది అంటూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వాటికి స్పందిస్తూ లడ్డూలో కల్తీ జరిగిందని అబద్ధం చెప్పి అసత్యం ఆడి చంద్రబాబు గారు పాపం చేశారు. ఆ పాప ప్రక్షాళన చేసేందుకే నేను తిరుమల వెళ్ళి అక్కడ పూజ చేయబోతున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి తర్వాత ఆ తిరుమల పర్యటనని ఆయన రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే డిక్లరేషన్ అంశం మీద ఆయన మాట్లాడడం జరిగింది. నన్ను డిక్లరేషన్ మీద సైన్ చేసి రమ్మంటూ ఉన్నారు, నా మతం మానవత్వం అంటూ కూడా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ఏంటి సార్ ఎన్ని పైకి మాట్లాడే మాటలు? ఆయన క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను ఇంట్లో బైబిల్ చదివితే క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తానంటే కదా. ఏదైనా కానీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి కదా. ఒకటి మాట, ఎందుకనంటే నీ మతం ఏదనేది కాదు ముఖ్యమంత్రికి. మతం ఏదైనా ఉండొచ్చు, కానీ అక్కడ దేవాలయాలు వచ్చేసరికి వారి ఈ సాంప్రదాయాలను పాటించాల్సింది ఉంటుంది. సాంప్రదాయాలను పాటించేటప్పుడు అక్కడ సాంప్రదాయం ఏమి, టీటీడీలో ఇతర మతస్థులు రాకూడదనే నిషేధం లేదు. ఇతర మతస్థులు రావచ్చు, వచ్చిన డిక్లరేషన్ ఇవ్వాల్సింది ఉంటుంది. మా వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది కాబట్టి మేము వస్తున్నాము అని చెప్పి ఏదో అది డిక్లరేషన్ ఉంది. అది ఎవరైనా ఇందిరాగాంధీ కూడా సంతకం చేసింది అనుకుంటాను, కుమారు అబ్దుల్ కలాం కూడా చేసినారు అనుకుంటా. ఎవరు కొందరు ఇతర మతస్థులు ఉన్నోళ్ళు అక్కడ వచ్చినప్పుడు సంతకాలు చేస్తారు. అది డిక్లరేషన్ ఫామ్ ఒక సాంప్రదాయం ప్రకారం వస్తుంది. ఆ సాంప్రదాయాన్ని ఈయన పాటించాలా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సాంప్రదాయాన్ని పాటించలేదు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వాళ్ళు పోయినాను అని అంటే అది వేరు సమస్య. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ సాంప్రదాయాలను జరగాల్సిన అవసరం ఉంది. నీవు ముందే ఆ డిక్లరేషన్ తాండయ్యా సంతకం చేస్తా అని పట్టు వస్త్రాలు తీసుకొని ఇచ్చిండాలా. సరే, ముఖ్యమంత్రి అయినప్పుడు ఈవో ఏం చేస్తాడు, టీటీడీ బోర్డు మెంబర్స్ ఏం చేస్తారు, ఆయన అపాయింట్ చేసినలే కదా, ఎవరైతే ఏమంటారు. ఇప్పుడు ఆయన పదవిలో లేడు, ఇప్పుడు మామూలు సాధారణ ఎమ్మెల్యే అయినాడు. సాధారణ ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు డిక్లరేషన్ తీసుకొని రాండి అని టీటీడీ బోర్డు అంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను, నన్ను అసలు స్వామివారి దర్శనం చేసుకోకుండా ఆపుతున్నారు. ఈ ముఖ్యమంత్రి కాదు ఇక్కడ ప్రశ్న.
ఇక్కడ నువ్వు ఇప్పుడు ప్రస్తుత స్టేటస్ నువ్వు సాధారణ ఎమ్మెల్యే, నువ్వు సాధారణ ఎమ్మెల్యేవు, మాజీ ముఖ్యమంత్రి గౌరవం ఇస్తారు. నువ్వు అక్కడికి వెళ్తే ఇవ్వరు అని నేను అన్ను, పోతే ఇస్తారు. ఇచ్చినప్పుడు అక్కడ సాంప్రదాయాన్ని పాటించాల్సిన అవసరం నీకుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నువ్వు ఆచరించాల్సింది, ఆచరించలేదు, అది వేరే సమస్య. నిన్ను ఎవరు ప్రశ్నిస్తారు? నువ్వు ఆచరించకపోయినా నువ్వు అపాయింట్ చేసినాడు కాబట్టి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి నువ్వు అపాయింట్ చేసినాడు కాదు, వేరే డిక్లరేషన్ తీసుకోండి అని అంటారు. నేను డిక్లరేషన్ తీసుకునేదానికి ఆయన తీసుకునేది ఇష్టం లేక అలా క్యాన్సిల్ చేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఓకే, అంటే నిన్న తిరుమల పర్యటన రద్దు చేసుకోవడానికి కారణం కేవలం డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టడం ఆయనకి ఇష్టం లేకనే ఆ పర్యటన రద్దు చేసుకున్నారా? అది కనపడుతుంది కదా ఆబ్వియస్ గా. కానీ ఆయన మాత్రం చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి నన్ను స్వామివారి దర్శనం చేసుకోకుండా అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉన్నారు అంటూ చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎట్లా దెబ్బతీస్తున్నట్టు వాళ్ళు అంటే నేను వాళ్ళని సమర్థించడం లేదు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ అంటే లడ్డూలో కల్తీ జరిగిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వెంకటేశ్వర, నా పేరు వెంకట మైసూరారెడ్డి. నాకు పుట్టింటికలు తీసింది కూడా తిరుమలలోనే. నేను స్వామివారి భక్తున్నే. ఆ సాంప్రదాయాలన్నింటినీ పాటించాలా. నేను ఒకప్పుడు హోంమంత్రిని కాబట్టి నాకు ఇదను అదే గౌరవం అంటే ఎట్టొస్తుంది? నేను కాకపోతే ఎక్స్ మినిస్టరు మైసూరారెడ్డి గారని ఏదో గౌరవం ఇవ్వచ్చు, చెయ్యొచ్చు. అది ఏదో మనం ఫోన్ చేసి చెప్పాల్సింది ఉంటుంది. ఎవరో ఒకరిని పెడతారు, ప్రోటోకాల్ రిసీవ్ చేసుకొని తొడపోయి చూపిస్తారు అనుకో, దర్శనం చేసి పంపిస్తారు. అంతేగాని నీ డెసిగ్నేషన్ అక్కడ ఉపయోగించుతానంటే ఎట్ట కుదురుతుంది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఒక సాంప్రదాయాన్ని పాటించకపోయినా వాళ్ళు ప్రశ్నించేటంతటి స్థాయి గల వాళ్ళు కాదు. ఈవెన్ మీరేసిన అతనే ఆయన ఏమంటాడు? ఏమని మీ అపాయింట్ కాబట్టి ఏం మాట్లాడలేదు. టీటీడీ బోర్డు మెంబర్స్ అయినా క్వశ్చన్ చేయలేదు, చైర్మన్ అయినా క్వశ్చన్ చేయలేదు. నువ్వు ముందుకు ముందే సాంప్రదాయాన్ని పాటించి ఉంటే బాగుండేది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాటించలేదు, సరే పోయింది. ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం వచ్చింది, వేరే ఈవో వచ్చినాడు. నిన్ను ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదేమో, ఎమ్మెల్యేగా నిన్ను తీసుకోగలరు, ఒక పార్టీ నాయకుడుగా తీసుకోగలరు, ఆ గౌరవం ఇస్తారు. కాకపోతే డిక్లరేషన్ అనేది అన్ని మతస్థులు కాబట్టి తీసుకోవాల్సిందే కదా, తీసుకోవాలి. ఆ సాంప్రదాయాన్ని పాటించాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాటించితే ఈ సమస్య రాకుండా పోయేది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాటించలేదు. నువ్వు పాటించకపోయినా ప్రశ్నించే వాళ్ళు ఉండరు. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారని వాళ్ళ మీద బురద తల్లితే ఏం ఉపయోగం ఉంది? తన పేపర్లో తను రాసుకోవచ్చు, అంతేగాని మిగతా ఏం వాల్యూ ఉంటుంది దానికి? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికే స్వామివారి దర్శనం జరగకుండా ఆపుతూ ఉంటే మరి దళితుల పరిస్థితి ఏంటి? దళితులకి ఈ ప్రభుత్వంలో అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రశ్నించారు. దళితులు హిందువులే కదా, ఒకవేళ క్రిస్టియానిటీ పుచ్చుకుంటే వాళ్ళైనా తీసుకోవాల్సిందే. మామూలుగా దళితులుగా ఉంటే కనుక వాళ్ళు ఏం లోపలికి పోయేదానికి ఏం అభ్యంతరం లేదు కదా. హిందువులుగా ఉంటే అభ్యంతరం. అంటే శ్రీవారిని దళితులకు దూరం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేలాగా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తప్పుడు ఆరోపణలు. ఒకరికే ఏదో ఏమయ్యా కింద పడినామంటే నేను కింద పడలేదు, అది ఒక లగుల్లే అన్నాడంట ఒకడు. అట్లాగా మాట్లాడితే ఎట్లా? నీవు మన సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాటించాల్సింది, నీ ధర్మం అది. ఇప్పుడు పాటించకపోతే ఎవరైనా ప్రశ్నిస్తారు. నువ్వు ప్రశ్నించినప్పుడు నేను అప్పుడు పోయినానే, ఇప్పుడు నన్ను ఎందుకు పోనీరు అని అంటే అది ఎట్టది? అప్పుడు నీ అధికారంలో ఉంది, నీ పెద్ద కాబట్టి నువ్వు వాళ్ళు ప్రశ్నించేటంత ధైర్యం లేదు కాబట్టి సాహసం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవు, ఒక పార్టీ నాయకుడుగా నిన్ను తీసిపోతారు, తగిన గౌరవ మర్యాదలు చేస్తారు, అవన్నీ చేస్తారు మాజీ ముఖ్యమంత్రిగా. నీవు ఆ సాంప్రదాయాలను పాటించాలి కదా. సాంప్రదాయాలకు రాజు అయినటువంటి వ్యక్తి కూడా సాంప్రదాయాలు పాటిస్తాడు కదా అంట. నేను 4 గోళ్ల మధ్య అంటే బైబిల్ చదువుతాను, అలాగే నేను హిందుత్వాన్ని ఆచరిస్తాను, గౌరవిస్తాను, నేను సిక్కుయిజాన్ని ఆచరిస్తాను, గౌరవిస్తానంటూ కూడా నేను జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిస్తాను కాదు, గౌరవిస్తాను. గౌరవిస్తాను అనేది వేరే పదము. పాటిస్తాను అన్నాడు. పాటించేది ఎట్ట పాటించుతారులే కానీ పాటించేది ఆచరించేది వేరు సమస్య, గౌరవించేది వేరు. ఇప్పుడు ఒకవేళ నేను హిందువునైనా
మసీదుకి వెళ్ళినప్పుడు చాలామంది మసీదులకు వెళ్తాను, వారి గౌరవాన్ని వాళ్ళ సాంప్రదాయాన్ని పాటిస్తాను. అలాగే చర్చిల వద్ద కూడా చాలామంది సన్నిహితులు ఉన్నారు, పోతుంటాము. పోయినప్పుడు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవిస్తాను. నేను హిందూ మతాన్ని ఏమో ప్రాక్టీస్ చేసేది హిందూ మతమే కదా, వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవిస్తాను, చర్చి సాంప్రదాయాన్ని గౌరవిస్తాను, మసీదు సాంప్రదాయాన్ని గౌరవిస్తాను. అది కానీ ఆచరించేది ఎట్లా ఆచరించుతాను? ఆచరించేది వేరు, గౌరవించేది వేరు అంట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.